సరికొత్త బాధ అనేవారిని. ఇది ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? అది మన పచ్చని ప్రకృతేనండి. ప్రకృతి జీవన ప్రదాత. సమస్త జీవరాశులకు ప్రకృతే ఆధారం. బిడ్డ ఆకలిని గుర్తెరిగి తల్లి ఎలా తీరుస్తుందో అలాగే ప్రకృతి కూడా మానవులకు అడగకుండానే అనేక వరాలను ప్రసాదిస్తూ ఉంది. మన జీవనానికి అవసరమైన గాలి, నీరు, ఆహారం ఇవన్నీ మనకు ప్రకృతి ప్రసాదించిన వరాలే. ప్రకృతి మనకు ఆరోగ్యప్రదాయిని అని, బాధల ఉపశమనానికి సహాయకారిణి అని ప్రత్యేకంగా పరిశోధనల ద్వారా రుజువయింది. 4 గోడల మధ్య బందీలుగా ఉన్న వారికంటే పచ్చని ప్రకృతి మధ్య నివసించే వారిలో ఒత్తిడి స్థాయిలు తక్కువగా ఉన్నాయని, వారిలో భావోద్వేగాల తీవ్రత కూడా తక్కువగా ఉందని, అదేవిధంగా ఒక హాస్పిటల్లో 4 గోడల మధ్య ఉన్న రోగుల కంటే ఒక చిన్న కిటికీ గుండానైనా పచ్చని చెట్లను, పక్షులను చూస్తూ ఉన్న రోగులు త్వరగా డిశ్చార్జ్ అవుతూ ఉన్నారని మ్యాక్స్ స్టీనింగర్, మాథ్యూ వైట్ బృందం చేసిన పరిశోధనలలో వెల్లడైంది. మానసిక, శారీరక వ్యవస్థపైన మాత్రమే కాక నాడీ వ్యవస్థపై కూడా ప్రకృతి ప్రభావం చూపిస్తూ ఉందని ఈ ప్రయోగం ద్వారా రుజువయింది. పచ్చని చెట్ల మధ్యనో, పార్కులలోనో, చెరువుగట్టుపైనో వాకింగ్ చేయడం, లేచిన వెంటనే పక్షుల కూతలు వినడం, మొక్కలకు నీరు పోయడం, వాటిని సంరక్షించడం ఇలాంటి చిన్న చిన్న పనులే మన మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి, మనకు స్వస్థత చేకూరుస్తాయి. పట్టణాలలో రద్దీగా ఉన్న స్థలాలలో నడక కంటే అడవులలోనో పచ్చదనంలో నడిచిన వారిలో అది ఒక విధమైన ధ్యాన స్థితిని, ఉపశమనాన్ని కలుగచేస్తున్నట్లు హెరియట్ వాట్ యూనివర్సిటీ తేల్చింది. నిప్పన్ మెడికల్ స్కూల్, చీబా యూనివర్సిటీ పరిశోధనల్లో పచ్చదనంలో నడక మనలో మంచి రోగ నిరోధక శక్తి పెంచుతుందని, అనారోగ్యకరమైన కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుందని వెల్లడైంది. అమెరికాలోని బాల్టిమోర్, చికాగో ఇత్యాది నగరాలలో అర్బన్ ప్లానింగ్ ప్రకారం చక్కగా నిర్వహించబడుతున్న పచ్చదనం, ఆహ్లాదకరమైన ప్రదేశాలు, చెట్ల నీడలు ఉన్న ప్రదేశాలలో దూకుడుతనంతో కూడిన నేరాలు తక్కువగా నమోదైనట్లు పోలీస్ రికార్డుల్లో గమనించారు. చూసారా, పచ్చదనం వలన వ్యక్తిగతంగాను సామాజికంగాను ఎన్ని రకాల ఆరోగ్య లాభాలు. మానవ వికాసంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయి అని, చెట్లు, పక్షులు, ప్రకృతి ఇవన్నీ మనలోని అంతర్భాగమే అంటారు హార్ట్ఫుల్నెస్ విశ్వ మార్గదర్శి దాజీ. కాన్హాలోని పచ్చదనం వెనుక ఉన్న ఒకానొక కారణం ఆరోగ్య అవసరం కూడా అంటారు ఆయన. The first year when I came here, 2015, stayed here for a few months, most of us were coughing, allergy problems. There was not a single tree around. Dust and the fine particles flying all the time. So to curb that, we started having the fence of trees all around where we were staying in that cottage. But that didn't stop, so we kept on expanding the greenery. ఆ విధంగా ఒకప్పుడు బీడు భూమిగా ఉన్న కాన్హా ప్రాంతం నేడు అరుదైన పక్షులతో, సతత హరిత వనాలతో, సెలయేళ్లతో నిండి ప్రకృతి యొక్క సౌందర్యానికి ఆలవాలంగా నిలిచింది. ప్రకృతిని మీ జీవితంలో అంతర్భాగం చేసుకోవడం వలన మీ జీవన గమనం సుగమం అవుతుంది అంటారు ఆయన. అనారోగ్యంతోనో మానసికంగానో బాధను అనుభవిస్తున్నప్పుడు ఒక పచ్చని చెట్టు కాండానికి వీపును ఆనించి ఒక 10 నిమిషాలు కూర్చొని ఫలితాలను చూడమంటారు దాజీ. That is so true. Like in a few months back, rather, someone happened to be a medium. She told me, Kamlesh, your health is deteriorating. You should sit with your back supported by a tree. Moment I sat, in less than 12 hours, more than 50% of my health improved. So I was sitting there and just my closed eyes with a prayerful attitude that, would you take away my problems? I'll share your problems.
The tree response was, I don't have any problems, but I'll be happy to take away yours. You feel that? You can try it also. ఇక కాన్హా పచ్చదనం వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణం మనందరికీ తెలిసిందే. మరోసారి గుర్తు చేసుకుందాం. Some of you who may not be familiar or knowing Lalaji's desire, sometime in 1929 when he was visiting one center called, it is called Marwa. On the way he found the beauty of the place was so gorgeous, it was lush green. And when he entered that village, the people of that village were so innocent. Then he says this area reminds him of Kak Busandi's ashram. He was impressed by the greenery all around. Then he makes a remark in his diary that such greenery, such trees retain spiritual charge, divine charge for a longer period than human beings can. ఇంతటి ప్రయోజనకారి అయిన ప్రకృతిని పరిరక్షించడం పౌరులుగా మన కనీస బాధ్యత. చుక్క చుక్క నీరు కలిసి కాలువలుగా, నదులుగా ఎలా రూపాంతరం చెందుతుందో అలాగే ప్రతి వ్యక్తి కనీసం ఒక చెట్టును సంరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంటే ఈ భూమి పచ్చదనంతో కళకళలాడుతుంది అంటారు దాజీ. మానవుని అనాలోచిత ప్రవర్తన కారణంగా ప్రకృతిలో సమతుల్యత దెబ్బతిని నేడు ప్రపంచం అత్యధిక వేడిమి, అకాల వర్షాలు, కరవు వంటి అనేక ఉత్పాతాలను ఎదుర్కొంటూ ఉంది. ప్రకృతి లేనిదే మనకు మనుగడ లేదు. అందుచేత మన మనుగడకు కీలకమైన ప్రకృతిని పరిరక్షిద్దాం. మన భావితరాలను ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుకుందాం అని ఈ ధరిత్రీ దినోత్సవం నాడు ప్రమాణం చేద్దాం. ఇదే మనం భూగోళానికి ఇవ్వగలిగిన కానుక.